హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎప్పుడో ముగిసిపోయింది అనుకున్న లావణ్య రాజ్ తరుణ్‌ల కథ ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి జీవితంలో వాళ్ళు ఉంటున్నారు. ఏదో కేసులు నడిచాయి. ఆయన జీవితంలో ఆయన ఉన్నారు. ఈ అమ్మాయి జీవితంలో ఈ అమ్మాయి ఉన్నట్టుగా సడెన్‌గా నిన్న వెలుగులోకొచ్చింది మళ్ళీ లావణ్య. అసలు ఏమైంది? లావణ్య ఇప్పుడు కొత్తగా మళ్ళీ వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఎందుకు ఆశ్రయించింది? మళ్ళీ దీనికి కారణం రాజ్ తరుణ్ గారేనా? లేకపోతే ఇంకెవరైనా అని ఆరా తీస్తే, అప్పట్లో మస్తాన్ సాయి అనే అతనితో ఈమెకు రిలేషన్ ఉండడం వల్లనే నేను వెళ్ళిపోయాను. అది ఇది అని వీళ్ళు మాట్లాడుకున్నారు. ఒక ఆడపిల్ల మీద నిందలు ఎట్లా కావాలంటే అలా వేసేస్తారు. అది ఏంటో నాకైతే అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నానండి. నేను ఇదే మొన్న ఇంకొక విషయంలో కూడా చెప్పాను. ఒక్క చేత్తో శబ్దం రాదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లంటారు కదా! సో, ఈ 2 చేతులు కలవకుండానే తప్పు జరిగిందంటారా? సరే, బిహేవియర్ బావుందా లేదా? క్యారెక్టర్ బావుందా లేదా? అనేది కొన్నేళ్ళు సావాసం చేస్తే, కొన్ని రోజులు తిరిగితే తెలిసిపోతుంది గదా! అలాంటిది అప్పట్లో ఒక దుమారం లేపి అమ్మాయి మీద ప్రతి ఒక్క ఛానలు, ప్రతి ఒక్క మనిషి అసలు ఆడపిల్ల ఇంతకన్నా హీనంగా ఉంటదా అని పెద్ద పెద్ద సెలబ్రిటీలు గూడా మాట్లాడారు. అంటే ఒక అబ్బాయికి ప్రాబ్లమ్ ఉంటే అమ్మాయి తప్పు. అమ్మాయికి ప్రాబ్లమ్ ఉంటే అబ్బాయిది తప్పు. అసలు 2 సైడ్‌లు వెర్షన్సే వినరా? ఆ అమ్మాయి అంత బరి తెగించి ఎందుకు మాట్లాడిందా అనేది ఒక్కసారి ఆలోచించారా ఎవ్వరైనా? ఇంతవరకు నేను మాట్లాడలేదండి ఆ టాపిక్ గురించి. బికాజ్ ఎవరికి పట్టింది వాళ్ళు మాట్లాడేసి ఒక్కరినే కార్నర్ చేసేసరికి నేనిక్కడ ఆయనది తప్పుందని నేనిక్కడ చెప్పట్లేదు. ఐయామ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద లేడీ. ఓకే. సో, ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటి? ఆ పర్సన్ బిహేవియర్ ఏంటి అనేది మనం ఎదురుగా ఉంటే తెలుస్తుంది. కొన్నిసార్లు తప్పులనేవి ఖచ్చితంగా జరుగుతాయండి. జరగకుండా నమ్మాం. మనిషిని నమ్మేసాం. అదొక పొసెసివ్‌నెస్. వదులుకోలేం మనిషిని. ఎంత ప్రేమిస్తామంటే ఆ ప్రేమ ప్రతిరోజు ఇప్పుడు మనం ఇంకొకరితో తిరుగుతున్నప్పుడు కూడా ఆ పర్సన్ గుర్తొస్తాడు. అలా స్టేజ్‌లో అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా అది ప్రేమ కాస్త కట్టలు తెంచుకొని కోపంలా బయటకొస్తది. అతను నాకు కావాలి, అతను నాకు దక్కాలి, రోజు నాకు పలకరించేవాడు ఇప్పుడు నా బిహేవియర్ బాలేదంటున్నాడు, నా క్యారెక్టర్ బాలేదంటున్నాడు అనే స్టేజ్‌కి అమ్మాయి వెళ్ళిపోయింది. సరే, అది అక్కడ ఎండ్ అయిపోయింది అనుకుందాం. సడెన్‌గా మస్తాన్ సాయి అనే ఒక క్యారెక్టరు జైలు నుంచి విడుదలై బయటకొచ్చాడు బెయిల్ మీద. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి. సో, ఆయన రావడమే ఒక ఇద్దరు ముగ్గురినేసుకొని 31వ తారీఖు జనవరి 31 డైరెక్ట్‌గా వెళ్ళి లావణ్య గారి ఇంట్లో ఉంటే ఇంట్లోకెళ్ళి టీవీలు పగలగొట్టడము, కెమెరాలు పగలగొట్టడం, అమ్మాయిని గొంతు పట్టుకొని మాట్లాడడం. అంటే ఒక ఆడపిల్ల నీతో సన్నిహితంగా ఉంది, నీతో స్నేహంగా ఉంది అంటే నువ్వు ఎంతకైనా తెగిచ్చేస్తావు. అది ఎవరైనా కానీ. అక్కడ తప్పుందా లేదా అని పక్కన పెడితే నువ్వు డైరెక్ట్‌గా ఒంటరిగా ఆడపిల్ల ఉంది, నువ్వు వెళ్లి ఏమైనా చేసేస్తావు. ఆ అమ్మాయి ధైర్యవంతురాలు కాబట్టి అప్పటికప్పుడు పోలీసులకు ఫోన్ చేయడము, వాళ్ళని మస్తాన్ సాయిని మళ్ళీ అరెస్ట్ చేయడం ఈ కేసులో. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకెవరికో వాళ్ళకి నోటీసులు జారీ చేయడము జరిగింది. అసలు కథ ఏంటి? అసలు ఏం జరిగింది? మళ్ళీ ఎందుకు ఈమె కావాలని ఆరోపణలేస్తుందా? కావాలని అతని మీద కూడా నిందలేస్తుందా? ఆల్రెడీ రాజ్ తరుణ్ గారిని ఒకసారి చేసేసింది, ఇక్కడ కూడా ఇలా చేస్తుందా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ లేదు. ఈ అమ్మాయి బయట పెట్టాలనుకుంది. ఏంది? ఆ అబ్బాయి మస్తాన్ సాయి అనే వ్యక్తి అమ్మాయిల్ని లోబరుచుకొని, అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి, అమ్మాయిలు ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు లైంగిక వేధింపులకు గురి చేసి, దాన్ని వీడియోస్ తీసి క్యాష్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అలా 200 పైన వీడియోలున్నాయి. ప్రముఖ నటులు, సెలబ్రిటీస్, సో కాల్డ్ చిన్న సీరియల్స్‌లో నటించే నటుల దగ్గర నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో, స్నాప్‌చాట్‌లో, టెలిగ్రాముల్లో పరిచయం చేసుకునే నటుల అమ్మాయిల వరకు ఛాన్సులు ఇప్పిస్తాము. నాకు లావణ్య తెలుసు, నాకు రాజ్ తరుణ్ తెలుసు, నాకు ఇంకొకరు తెలుసు అని చెప్పి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి లోబరుచుకొని, చూడడానికి బాగానే ఉంటాడు కదా! సో, తీసుకొచ్చి లైంగిక వేధింపులకు గురి చేసి, ఆ వీడియోలను చేసి బ్లాక్‌మెయిల్ చేసేవాళ్ళు. వాళ్ళెళ్ళి బయటికెళ్ళి చెప్పుకోలేరు. ఎవరికైనా కంప్లెయింట్ ఇచ్చారా అంటే వాళ్ళ గుట్టే రట్టవుతుంది. నా వీడియోలన్నీ బయటకొస్తాయేమో, సోషల్ మీడియాలో చూస్తారేమో, నా పేరెంట్స్ చూస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు బయటికి రాలేదు. అది 4 టీబీ హార్డ్ డిస్క్‌ని ఈ అమ్మాయి అతను అక్కడ ఉండంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి బలవంతంగా తీసుకొనొచ్చింది. అసలు ఈ అమ్మాయికి వాళ్ళ ఇల్లు ఎలా తెలుసు? ఈ అమ్మాయికి అతనితో సంబంధం లేకపోతే అంత ధైర్యంగా ఎలా వెళ్తుందని అడుగుతున్నారు. లేదు. ఒకసారి వాళ్ళ ఇంట్లో అబ్బాయి మస్తాన్ సాయితో ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక పెళ్ళికి ఈ అమ్మాయి అటెండ్ అయ్యింది.
అక్కడ కూడా ఈ అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే సీసీ కెమెరాలో, పెన్ కెమెరాలో, స్పై కెమెరాలో పెట్టి అమ్మాయి వీడియోలు 40లు తీశాడు. వీడియో కాల్‌లో నగ్నంగా మాట్లాడేటట్టుగా న్యూడ్ కాల్స్, సెక్స్ అబ్యూజివ్ కాల్స్‌తో వీడియోలు చేసి ఈ అమ్మాయిని బెదిరించడం కూడా చేశాడు. ఈ అమ్మాయి అవన్నీ తీసుకొచ్చి అవన్నీ డిలీట్ చేయాలనుకుందా, పోలీసులకు అందజేయాలనుకుందని పక్కన పెడితే అమ్మాయి తీసుకొచ్చింది. వీడు అమ్మాయిని కొట్టి ఆ గొంతు పట్టుకొని అమ్మాయి ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్, ఫోన్‌లన్నీ లాక్కుంటున్న టైంలో గబగబా వెళ్ళి 100కి కాల్ చేస్తే పోలీసులొచ్చారు. తలుపులేసేసింది. వెంటనే గడి పెట్టేసి కింద సెక్యూరిటీకి కూడా తెలియకుండా పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వాడినొచ్చి వాడిని పట్టుకోగానే హార్డ్ డిస్క్‌లన్నీ తీసుకున్నారు. అంటే నువ్వు ఎంతకైనా తెగిస్తావు. ఆ అమ్మాయిని నువ్వేమైనా చేయాలి. అసలు లావణ్య మీద ఇంత పగ ఇంతమందికి ఎందుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఎక్కడెక్కడో ఉంటారు ఊర్లల్లో. ఈ అమ్మాయి మాట్లాడిన మాటలన్నీ రికార్డింగ్ చేసుకొని ఆడియోలు పంపించి సో కాల్డ్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్లే చేశారు ఇదంతా పాస్ట్‌లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రెండే. వాడి చెడ్డోడా, మంచోడా, మహా అయితే నువ్వు మార్చడానికి ట్రై చెయ్యి. మారలేదా వాడి స్నేహాన్ని మాత్రం వదలకుండా ఉంటే ఏదో ఒక రోజు నిన్ను నమ్ముకొని వాడుంటాడు. అది ఎవరైనా కూడా. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి లైమ్‌లైట్‌లోకి వచ్చింది కదా! ఆ అమ్మాయి నలుగురిని లాగుతుంది కదా! ఆ అమ్మాయి ఇంకెక్కడో మాట్లాడుతుంది కదా! తెలియకుండా ఆ అమ్మాయి చేసిన తప్పుల గురించి మాట్లాడండి కాదనట్లా. కానీ ఎక్కడెక్కడో గుట్టుగా నీకు చెప్పుకున్న రహస్యాలను కూడా తీసుకొచ్చి నువ్వు ఆ అమ్మాయిని వేధించడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఇంతకీ అర్థం కావట్ల. ప్లస్ మళ్ళీ లావణ్య లైమ్‌లైట్‌లోకి వచ్చింది. మళ్ళీ ఇంకెవరినో లాగుతుంది. మళ్ళీ ఇంకెవరినో చేస్తుంది. ఇదంతా వదంతులండి. ఇవన్నీ అసలు నమ్మాల్సిన పనే లేదు. జస్ట్ ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. దీంట్లో అమ్మాయి తప్పే లేదు. ఎందుకంటే అమ్మాయి జీవితం అమ్మాయి బతుకుతుంది కాబట్టి. అర్థమైందా? సో, దయచేసి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంతమంది అండగా ఉన్నారు కదా! ఏదో మొన్న ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక ఆడపిల్లకి జరుగుతుందని. ఈ అమ్మాయి కూడా ఆడపిల్లే కదా! సో, ఈ అమ్మాయికి కూడా ఎవరైనా అండగా ఉండి అట్‌లీస్ట్ ఈ ఇష్యూకి సంబంధించి అమ్మాయికి సపోర్టివ్‌గా ఉంటే, ఆ అమ్మాయి భయపడుతూ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటోందంట. ఒక ఆడపిల్లకి ఇంత బతికి, ఇంత బాగుండి, ఇంత ఉండి, ఇంత సమాజంలో ఒక స్టేటస్ ఉండి, ఫ్యామిలీ ఉండి, ఫ్రెండ్ ఇంట్లో దాక్కోవాల్సిన స్టేజ్‌కి తీసుకొచ్చి, ఫ్రెండ్సే వదిలేస్తున్నారు. అంటే ఫ్రెండ్ అంటే తెలిసిన వాళ్ళెవరి ఇంట్లో ఉంటుందంట అమ్మాయి. సో, అట్‌లీస్ట్ మనుషులే తప్పులు చేస్తారండి. హ్యూమన్స్ ఓన్లీ మేక్ మిస్టేక్స్. బట్ ఆ అమ్మాయి ప్రేమ కోసం చేసింది. ఆ ప్రేమ ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ ప్రేమ కూడా పోయింది. సరే ఎవరి జీవితాలు వాళ్ళవి. ఎందుకంటే చాలామంది విడిపోతున్నారు. చాలామంది బ్రేకప్స్ అంటున్నారు. ఎవరి జీవితంలో వాళ్ళు మూవ్ ఆన్ అయ్యి బతుకుతున్నారు. ఫైన్. దేర్ ఈస్ ఎ గుడ్ డెసిషన్ అని వాళ్ళు అనుకుంటారు. దట్ ఈస్ ఫైన్ ఫర్ దెమ్. కానీ ఈ అమ్మాయి ఇదంతా చేయడానికి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ బ్యాడ్ చేసేసి ఈ అమ్మాయి అలాంటిదే అని చెప్పి ఎంతమంది 100 రకాలుగా మాట్లాడారో అది చాలా తప్పండి. ఈవెన్ దో ఇఫ్ హర్ క్యారెక్టర్ ఈస్ బ్యాడ్ యూ షుడ్ నాట్ స్పీక్. ఎందుకంటే అది ఆడపిల్ల. ఆ అమ్మాయి ఇంక సమాజంలో ఈ అమ్మాయి కాబట్టి అన్నీ తట్టుకొని, నిలదొక్కుకొని ఇంకా తన జీవితం ఏదో బతుకుతుంది. ఎవరి గురించి మాట్లాడకుండా కామ్‌గా ఉంది. బట్ వేరే వాళ్ళైతే సూసైడ్ కూడా చేసుకునేవాళ్ళు. ఇలాంటివన్నీ చేసుంటే నిజంగా ఒకవేళ బ్యాడ్ అయ్యున్నా, గుడ్ అయినా కూడా. సో, దయచేసి ప్లీజ్ డు నాట్ సర్క్యులేట్ ద నెగెటివ్ థింగ్స్ అబౌట్ దిస్ ఇష్యూ. కానీ ఈ అమ్మాయికి మాత్రం వాడు జైలు నుంచి బయటికి రాగానే ఆ హార్డ్ డిస్క్ తీసేసుకుందని తెలియంగానే వెళ్ళి ఆ అమ్మాయి మీద దాడి చేయడము. ఆ అమ్మాయి పాపం ఏదో ఈ గుట్టు రట్టు చేసుకోవాలనుకుందా? లేకపోతే తన తన వీడియోలన్నీ డిలీట్ చేసుకోవాలనుకుందా? లేకపోతే ఇంకెవరికైనా ఇవన్నీ ఇచ్చి వాళ్ళందరినీ కాపాడాలనుకుందా? తెలీదు కానీ దాంట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పేర్లున్నాయండి. వాళ్ళ ఫోన్‌లు ట్రాపులు చేసి వాళ్ళని బెదిరించడం జరిగిందంట. ఈ అబ్బాయి దాంట్లో ఇద్దరు పేర్లు కూడా వినిపెడుతున్నాయి. నేను ఇప్పుడు ఆ పేర్లు చెప్పలేను. ఎందుకంటే పోలీసులు క్లారిటీ ఇవ్వందే మనం వీ కెనాట్ యూజ్ ఇన్ ద ఓపెన్ మీడియా. బట్ ఆ అమ్మాయి చెప్పిన కథనం ప్రకారం ఏందంటే ఇట్లా నావే 40 వీడియోలు పైనే ఉన్నాయండి. 200+ వీడియోలు ఉన్నాయి దాంట్లో. ఎంతమంది అమ్మాయిల్ని ఇలా చేసుంటాడా అని మాట్లాడింది. ఇదే విధంగా పోలీసులు వాడిని అడిగితే లేదండి ఆ అమ్మాయి అది నేను హనీమూన్‌కి వెళ్ళినప్పుడు మేము తీసుకున్న వీడియోలు దాంట్లో ఉండేది. ఆమె నా భార్య. 2017లో మేము హనీమూన్‌కి వెళ్ళాము. అక్కడ తీసుకున్న వీడియోలు. ఈమె కావాలని తన వీడియోలన్నీ ఎక్కడ బయట పడిపోతాయేమో, తన గుట్టు రట్టయిపోతుందేమో అని చెప్పి ఈ అమ్మాయి అవన్నీ చెప్తోంది. సో, ప్లీజ్ సార్ నన్ను నమ్మండి అని అతను చెప్పడము. అంటే 200+ వీడియోలు తన భార్యతో తీసుకునేంత అంటే అది వినడానికే చాలా చండాలంగా ఉంది. దిస్ కైండ్ ఆఫ్ సెక్సోగ్రఫీని ఆర్ పోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు తప్పండి? ఇట్స్ ఇల్లీగల్ యాక్చువల్లీ. సొంత భార్య అయినా ఎవరైనా కూడా అంగీకారం ఉన్నా లేకపోయినా యూ కెనాట్ క్లిక్ ఆర్ టేక్ ఎనీ వీడియోస్ విత్ యువర్ రిలేషన్. విత్ యువర్ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వాటెవర్. ఎందుకంటే అది ఏదో ఒక రోజు దీన్ని పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఎందుకంటే మనిషి బ్రెయిన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలీదు.
సో ఆడపిల్లలు జాగ్రత్తగా ఉంటుండాలా, ఇందులో మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని పక్కన పెడితే మన విచక్షణ ఏమవుతుంది? మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ ఏంటి? లగ్జరీకి వచ్చేసి డబ్బులొచ్చేస్తున్నాయి కదా! అంటే సెక్స్ పరంగా ఏమైనా చేయొచ్చా? లైంగిక వేధింపులకు ఆడవాళ్ళని గురి చేయొచ్చా అనే దానికి మరో ఉన్మాదిలాగా వీడు బయటపడ్డాడు. లెట్స్ సీ దీనికి పోలీసులు ఎట్లా ఛేదిస్తారు? ఇంకెన్ని విషయాలు వెలుగులోకొస్తాయి? మళ్ళీ లావణ్య గారు లైమ్‌లైట్‌లోకొచ్చారు. అసలు ఏం జరగబోతోంది? దీనికి అసలు మళ్ళీ రాజ్ తరుణ్ గారిని ఏమైనా లింక్ చేస్తదా? సో, బికాజ్ ఎవరి జీవితాల్లో వాళ్ళు బతుకుతున్నప్పుడు మళ్ళీ లైమ్‌లైట్‌లోకి రావడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. సడెన్‌గా విత్ ప్రూఫ్స్ అది కూడా 4 టీబీ హార్డ్ డిస్క్, 4 టీబీ హార్డ్ డిస్క్ ఉండేది దొరకడం అంటే దాంట్లో ఎన్ని విషయాలు బయటకొస్తారు, ఎంతమంది సెలబ్రిటీస్ బయటకొస్తారనేది తెలుస్తుంది. కానీ ప్లీజ్ ఈ విషయంలో మాత్రం అమ్మాయికి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదో అమ్మాయి జీవితం అమ్మాయి బతుకుతుంది. కానీ మళ్ళీ వచ్చి వాడు గొడవ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. చూద్దాం పోలీసులు ఏం రివీల్ చేస్తారనేది. థాంక్ యూ.